నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్ చక్రధర్. ఇవాళ చాలామంది మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే 50 lakhs కనుక మన దగ్గర ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామా, అలాగే పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామా అని అడుగుతున్నారండి. ఇప్పటికీ కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో పిఎంఎస్ ఎప్పుడైనా ఎక్సలెంట్ ఉంటుందని చెప్తున్నాము. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ మళ్ళీ చెప్తున్నామండి. ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఇండియాలో మనం ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో కూడా మేము పిఎంఎస్ని ఎంకరేజ్ చేస్తున్నాము. ఒకవేళ పిఎంఎస్ హై టైంలో వచ్చినప్పుడు, మార్కెట్ హైలో వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా స్వల్పంగా 10%, 15%, 20% అయితే పడింది. అలాగే మార్కెట్ పడిందో ఈవెన్ చూడండి, పిఎంఎస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మనకి బ్లూ చిప్ కేటగిరీ ఉంది, అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కేటగిరీ ఉంది, థీమాటిక్ కేటగిరీ ఉంది, అలాగే హై రిస్క్ హై రిటర్న్ మొమెంటం కేటగిరీలో ఉంది. ఓన్లీ మొమెంటం కేటగిరీ ఉన్న పిఎంఎస్లోనే కొంచెం అధికంగా పడిందండి. ఎందుకంటే అన్నిట్లో కంటే ఎక్కువ కరెక్షన్ జరిగింది మొమెంటంలోనే, మొమెంటం ఇండెక్స్లోనే. ఈక్వల్గానే మన పిఎంఎస్లో కూడా మొమెంటంలో కొంచెం కరెక్షన్ అయితే ఎక్కువ వచ్చింది. తద్వారా మనకి ఏం భయపడాల్సిన పని లేదండి. బై 2028-29 కల్లా కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. అవైతే పెట్టారో ఎప్పుడైతే మార్కెట్ హైలో ఉందో 86,000, 85,000 లెవెల్లో ఉన్న మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసిన పిఎంఎస్ క్లయింట్స్ అందరికీ కూడా ఒక 4 years అంటే రాబోయే 2028 కల్లా కూడా మంచి రిటర్న్ అయితే చూస్తారు. అది మటుకు గ్యారంటీ. ఇప్పుడు చూడండి, మనకి మార్కెట్లో ఎప్పుడైతే 50,000 lakhs పెడతామో ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ కండిషన్స్లో కూడా 50 lakhs ఒకసారి ఇన్వెస్ట్ చేయట్లేదు. మార్కెట్లో మేము 5 lakhs కింద ఇన్స్టాల్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాము. తద్వారా వాళ్ళకి ఈ లాంగ్ టైమ్ ఈ వాలటిలిటీ ఏది ఉందో అదంతా కూడా కవర్ అయింది. సో అలా కవర్ అయిన వాళ్ళందరికీ కొంచెం ఎక్స్ట్రా రిటర్న్స్ అయితే వస్తున్నాయి, మేము చూస్తున్నాము. అదే కొన్ని పిఎంఎస్లో అయితే మనకి ఈవెన్ 50,000 కూడా తీసుకుంటున్నాయి అడిషనల్ పర్చేస్ కింద. అలా కేవలం 50,000 రూపీస్ మనం ఎప్పుడైతే యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తామో ఎవ్రీ మంత్ మన కార్పస్ అయితే హ్యూజ్గా పెరుగుతుంది. తద్వారా మనకి రిటర్న్స్ బాగా వస్తాయి. షార్ట్ టర్మ్ లో ఎవరికి రిటర్న్స్ రావాలి అంటే చాలా మందికి కూడా ఆల్మోస్ట్ 55 years ఏజ్ వాళ్ళు ఉంటారు, 50 years ఏజ్ వాళ్ళు ఉంటారు, 60 years ఏజ్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక లాంగ్ టర్మ్ అంటే వాళ్ళకి ఇష్టపడరండి. మాకు ఉన్నదే ఇంకా 8 years టైము, 7 years టైం ఉంది అంటారు. సో ఎవరికైతే షార్ట్ టర్మ్ లో కూడా ఒక మంచి రిటర్న్ రావాలి అంటే మాత్రం అల్టిమేట్ ఆప్షన్ పిఎంఎస్ అని చెప్తున్నాము. ఇండియాలో హెచ్ఎన్ఐస్ పెరుగుతున్నారంటే రోజుకి కూడా. సో ఇండియా ఎప్పుడైతే గ్రోయింగ్ స్టేజ్ లో ఉందో రాబోయే రోజుల్లో ధనవంతులు అనే వాళ్ళు అత్యధికంగా పెరుగుతారు. ఇలా బాగా ధనవంతులు ఉన్న టైంలో మనకి ఈ మ్యూచువల్ ఫండ్ సపోర్ట్ చేయదండి. అంతే మ్యూచువల్ ఫండ్ చేసుకోవడానికి లేదు. మనకి ఓన్లీ టార్గెట్ వచ్చి 50 lakhs మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ లో. ఎప్పుడైతే 50 lakhs దాటిపోయామో ఆటోమేటిక్ గా పిఎంఎస్ ఫస్ట్ మంచి ఆప్షన్ ఉంది. ఎప్పుడైతే పిఎంఎస్ లో మనకి 1 crore, 2 crores వచ్చినాయో ఆటోమేటిక్గా ఏఎఫ్ వెళ్ళిపోవాలి, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో అదండి మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, పిఎంఎస్, ఏఎఫ్ ఇవన్నిట్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అన్ని కూడా సిబి ఆథరైజ్డ్ ప్రొడక్ట్సే కాబట్టి అది కూడా హ్యాండిల్ చేస్తుంది సేమ్ ఏఎంసీసే కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన పని కూడా లేదని చెప్తాను. థ్యాంక్ యూ.